హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చారనుకుంటున్నారా? అనుకోని పర్లేదు, మీకోసమే కదా. నేను చిన్న టాపిక్ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటంటే మనకు మన యొక్క భావాలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క వ్యక్తిగతాలు, మన యొక్క పెర్ఫార్మెన్స్ గురించి తెలియపరచాలంటే మంచి ప్లాట్ఫామ్లు ఏవి అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, తర్వాత వాట్సాప్. ఇవన్నీ మాధ్యమాలు చాలా ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. ఎందుకంటే వీటి ద్వారా అనేకమైన విషయాలు మనకు తెలుస్తున్నాయి. చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి చేయాలనే తపనతో ఎవరు ముందుకు అడుగు వేయట్లేదు. అది ఎందుకు మరి? లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం రకరకాలైనవి విన్యాసాలు, రకరకాలైనవి పాటలు పడుతున్నారు. అవి నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ మన భావి భారత పౌరులుగా మనం ఏమి చేయాలా, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, అసలు సభ్య సమాజానికి నేర్పించే విధంగా ప్రతి అడుగు, ప్రతి విషయము, ప్రతి ఒక్క మన యొక్క వీడియో ప్రతి ఒక్కరికి నచ్చి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యే విధంగా మంచి సందేశాలు యువతకు నచ్చిన విధంగా, యువత ఎలా ఉండాలా, యువత ఎలా చదువుకోవాలా, వాళ్ళ కెరీర్ ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, తల్లిదండ్రులు ఎలా బాధ్యతగా చూడాలా, తర్వాత సమాజం పట్ల పెద్దలను ఎలా గౌరవించాలా, తర్వాత ఎలా మసులుకోవాలా అనేవి చాలా తక్కువ, అసలు ఎక్కడ ప్లాట్ఫామ్ మీద చూపించట్లేదు. ఎందుకంటే జనాలకి ఆ విధంగా తయారు చేసేసారు. మనం మంచి చేయాలనే తపనతోటి మంచి వీడియో తీసి యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో పెడితే యువత వాళ్ళ యొక్క భావాలు తెలుసుకొని, వాళ్ళ యొక్క బాధ్యతలు తెలుసుకొని మంచి నడవడికతో నడిచి బాధ్యతతో తల్లిదండ్రులు ప్రేమించి సమాజం పట్ల ఎలా ఉండాలో మెలగాలని తెలుసుకొని తర్వాత మంచి కెరీర్ భవిష్యత్తుకు నాంది పలుకుతారు. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మంచి వీడియోలు తీయండి. మంచి కెరీర్ బాధ్యత గల పౌరులుగా మనం మంచి చేయాలని తపనతోటి వీడియోలు తీస్తే అందరూ లైక్ చేస్తారు.